జై శ్రీరామ్. ఈరోజు నీతి కథ వచ్చేసి మోసపోయిన తోడేలు. దీనికి అర్థం చివరిలో చెప్తాను. ఒక అడవిలో ఒక తోడేలు ఉంది. మామూలుగా తోడేలుని గుంపుగా ఉంటే వాటికి తినడానికి ఆహారం దొరుకుతుంది. ఇక్కడ ఒక్కటే తోడేలు ఉంది. దాంతో దానికి ఆహారం దొరక్క సరిగ్గా పస్తులుంటూ రోజు ఉపవాసమే అవుతోంది. సరే అనుకోకుండా ఒకసారి ఆ తోడేలుకి ఒక కుందేలు కనిపిస్తుంది. ఆ కుందేలు దగ్గరికి వెళ్ళి చూస్తే దాంతోపాటు 2 పిల్లలు కూడా ఉంటాయి. అది పరిగెత్తుకుంటూ దాని దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది, ఈ రోజుతో నీ నౌకలు తీరిపోయాయి భూమి మీద, నిన్ను నీ పిల్లల్ని తినేస్తాను, కాబట్టి ముందుగా నీ పిల్లలు తినేసి తాత మెల్లిగా నేను తింటాను అనగానే అప్పుడు కుందేలు ఇలా అంటుంది, సరే నువ్వు తింటా అంటే మేము కాదనగలమా, నిన్ను ఆపగలమా మేము చెప్పు, ఆఖరిసారిగా దేవుడిని స్మరించుకుంటాను అనగానే ఓ దానికే ఉంది తప్పకుండా స్మరించుకో అని చెప్పి ఈ యొక్క తోడేది అంటుంది. అనగానే ఈ యొక్క కుందేలు దాని పిల్లలు కూడా కళ్ళు మూసుకుని కుయ్ 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 అంటూ అరుస్తూ ఉంటాయి చిన్నగా. ఇది ఎప్పుడైతే అరుస్తుందో ఆ కుందేలుకి కొంచెం దూరంలోనే ఒక అడవి కుక్క ఉంటుంది. ఈ అరుపులైన అడవి కుక్క చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక యముడిలాగా పరిగెత్తురావడం చూసిన కుక్కని చూసేసరికి ఈ తోడేలుకి ప్రాణాలు పైకి పోతాయి. ఆ కుక్క అంత వేగంగా వస్తుంది కదా, భయపడి పారిపోయి పక్కకి దాక్కుని ఎక్కడికో వెళ్ళిపోయి నిజంగా నాకు బుద్ధి లేదు, మంచి ఆహారం దొరికింది, తినేస్తే అయిపోయేది కదా, దానికి నేను కోరుకో అని చెప్పి వదిలిపెట్టానని చెప్పి బాధపడుతుంది. సరే తర్వాత ముందుకు వెళ్తూ ఉంటే ఇంకో చోట ఒక గొర్రె పిల్ల దాని తల్లి కనిపిస్తుంది. తల్లి పక్కకి వెళ్ళిపోతుంది, గొర్రెపిల్ల ఒకటే ఉంటుంది. మళ్ళీ ఈ తోడేలు గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళి ఈరోజు నేను తినేసి నా బాగా ఉన్న ఆకలి తీర్చుకుంటాను అనగానే సరే ఈ గొర్రెపిల్ల అంటుంది, సరే నన్ను ఆఖరిసారిగా దేవుని స్మరించుకుంటాను అనగానే ఇలా చెప్పి తప్పించుకోవడానికి నువ్వు కూడా నేను వదలను నేను అంటే పిచ్చెక్కిందా, నేను ఎక్కడికి వెళ్తాను, నీ దగ్గర ఉన్నా కదా పంచే నా తోకని నోటితో పట్టుకో నేను స్మరించుకుంటానగానే ఎప్పుడైతే ఈ మాటంతో తోడేలు సరే అని చెప్పి దాని తోక నోట్లో గట్టిగా పట్టుకుని ఉంటుంది. ఈ తోడేలు ఒకసారి మే అని అరుస్తుంది, ఈ గొర్రె గట్టిగా అరుస్తుంది. అరవంగానే ఈ తోకలో ఉంటే చూసారా ఈగలు గొర్రెవి, అవి తోడేలు ముక్కులోకి వెళ్ళి దానికి ఒక్కసారి తుమ్ము వచ్చి గట్టిగా తుమ్ముతుంది. ఆ తుమ్మిన తర్వాత అది మళ్ళీ మామూలుగా అయ్యేసరికి గొర్రెపిల్ల పారిపోతుంది అక్కడి నుంచి. అప్పుడు తోడేలు అనుకుంటుంది, నిజంగా ఈ భూమి మీద నా కన్నా తెలివి తక్కువ వాళ్ళు ఇంకో లేరు, ఇంకోటి దొరికింది దానినే తినచ్చు కదా, దాన్ని అలాగే వదిలిపెట్టుకున్నాం బాధపడుతుంది. సరే ఇంకొంచెం ముందుకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆడగుర్రము దాని పిల్ల కనిపిస్తుంది. ఇక దీన్ని ఎలాగైనా తినాల్సిందే అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ నేను వదిలిపెట్టేది లేదు, ఈ రోజుతో నేను తినేసిన ఆకలి తీర్చుకుంటాను. కానీ అప్పుడు గుర్రం అంటుంది, ఏంటి నన్ను తింటావా, సార్ నీకు ఎవరిచ్చే అధికారం, మా జోలికి ఎవరైనా వస్తే చీరి చెండాడమని చెప్పి మాకు శాస్త్రం ఉంది తెలుసా అనగానే నీకు శాస్త్రం ఉందా, ఎవరిచ్చారు ఏంటి అనగానే ఎక్కడుంది అంటే నా కాలు కింద డెక్కల దగ్గర ఉంటుంది చూడని చెప్పి ఒక కాలు పైకెత్తుతుంది. ఈ నక్కేం చేస్తుంది, ఆ కాలు కిందకి వెళ్ళి ఇలా పైకెత్తి చూస్తుంది. ఒక్కసారి ఏం లేదు, గుర్రం కాలుతో ఒక్క తలుపు తంతుంది గట్టిగా, దెబ్బకి స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే గుర్రము దాని పిల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కాసేపటి తర్వాత లేదు చూస్తే గుర్రం ఉండదు, దాని పిల్ల ఉండదు. అప్పుడు అనుకుంటుంది, నిజంగా ఈ భూమి మీద నా అంత తెలివి తక్కువ జీవి ఇంకోటి ఉండడం అసంభవం, అసలు ఎన్నిసార్లు మోసపోయా నేనని చెప్పి సిగ్గుపడుతుంది. అంటే ఇందులో నీతి అనేది ఏంటంటే ఒకసారి ఒక చోట మోసపోయావు అంటే రెండో చోట జాగ్రత్త పడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తూ ఉంటారు నేను మోసం చేయడం కోసం. నువ్వు ఆ క్షణం కూడా ఆలోచించకుండా ప్రతిసారిలాగే సరే ఇంకోటి వెళ్ళావంటే ప్రపంచంలో నిన్ను మించిన తెలివి తక్కువ వాళ్ళు ఇంకోటి ఉండడు. ఒకసారి మోసపోతే రెండోసారి తెలివిగా మారాలి. రెండోసారి అలాగే చేసావు అంటే నిన్ను మించిన తెలివి తక్కువ వాడు ఇంకోటి లేడు అసలు. ఈరోజు నీతి కథ ఇది. జై శ్రీరామ్.